నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం వెడవలూరు గ్రామంలో టీడీపీ నాయకులు కలిసి టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వెడవలూరు సినిమా హాల్ సెంటర్ వద్ద జెండా ఆవిష్కరణ చేసి ఎన్టీఆర్ కు చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా నలుమూలలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ తెలుగు వారి ఆత్మగౌరవానికి నేటితో 43 సంవత్సరాలు. ఇప్పుడు తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో కొట్టుకొని పోతుంటే నందమూరి తారక రామారావు చూస్తూ ఉండలేక తెలుగు వారికంటూ ఒక పార్టీ ఉండాలి, తెలుగుదేశం పార్టీ దాని పేరుగా భావించి తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాడు ఢిల్లీలో ఈ తెలుగు నాయకులందరూ పోయి ఢిల్లీ నాయకులు మోకాళ్ళ కింద అరికాళ్ళ కింద చేతులు పెడితేనే ఆంధ్రప్రదేశ్లో పనులు జరిగేటటువంటి పరిస్థితుల్లో మన తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తరువాతే ఢిల్లీ పీఠాలు కదిలి తెలుగువాడు ఇచ్చినటువంటి అధికారమే ఢిల్లీలో అధికారాన్ని నిలబెట్టింది. ఆ రోజు ఐకే గుజరాల్ అయితే ఏమి, దేవగౌడ అయితే ఏమి, ఆంధ్రప్రదేశ్ కనుసన్నల్లోనే ప్రభుత్వం నడిచే విధంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ప్రతిష్ట స్థాయికి చేరుకున్నది. ఆనాడు రాష్ట్రపతిని కూడా నియమించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల బలంతో ఉన్నటువంటి పార్టీ, కార్యకర్తలే పునాది తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు ఆ రోజు పార్టీ పెట్టిన తర్వాత ఇచ్చినటువంటి కిలో ₹2 బియ్యం ఈ రోజు కొనసాగుతూనే ఉంది. ఆనాడు గృహ నిర్మాణ పథకం ఈ రోజు కొనసాగుతూనే ఉంది. పెన్షన్ పథకం ఈ రోజుకి కొనసాగుతూ ఉంది. తరువాత వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన గురించి అయితే చెప్పుకుంటే ఈ చరిత్ర కాదు, జన్మలు చెప్పుకున్నా కూడా సరిపోనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన చరిత్ర నగరాలను నిర్మించినటువంటి చరిత్ర. ఆనాడు ఉన్న అధికారంతో సైబరాబాద్ నగరాన్ని నిర్మించాడు, ఇప్పుడున్న అధికారంతో అమరావతి నగరం ఏర్పడతా ఉంది. ఆ తెలుగు జాతి ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడతా ఉంటే, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికార కాంక్ష మంట కలిసిపోతూ ఉంటే, దళిత ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పోరాడేవాడు ఈ రాష్ట్రంలో లేకుండా ఉంటే, ప్రతి మనిషి తన ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడితే, ఆ పరిస్థితుల నుంచి ఉద్భవించిన పార్టీయే అన్న నందమూరి తారక రామారావు గారు నిర్మాణం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ. ఈ రోజుకి బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన యొక్క ఆలోచన విధానంతో, ఆశయ సాధనతో నారా చంద్రబాబు నాయుడు గారు సాంకేతిక విలువలను జోడించి, నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చి, పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగినటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఈ రోజున లక్షల రూపాయలు సంపాదించుకున్నటువంటి పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను మార్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతి కోసం పనిచేసింది. రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల పాటు 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి, ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టాలని కోరుకున్నటువంటి కృషి మధ్యలో ఆటంకం కలిగింది. తిరిగి మళ్ళీ నేడు ప్రజలు తీర్పిచ్చారు. అవిశ్రాంతంగా పోరాటం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో నారా లోకేష్ గారు యువకులం అనే పేరుతో యాడయ్యారు. ఈ రోజున నారా లోకేష్ గారు యువకులంతో రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యల్ని తన యొక్క దృష్టికి తీసుకొచ్చి సమర్థవంతమైన పరిపాలన దిశగా ముందుకు సాగుతూ ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలబెట్టడం కోసంగా పోరాటం చేస్తున్న వ్యక్తి నారా లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తెలుగు జాతి ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని తెలియజేస్తూ, కోవూరు నియోజకవర్గంలో పెద్దలు మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనలో ముందుకు పోతామని తెలియజేస్తూ, బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు, అన్ని వర్గాల యొక్క సమాజ అభివృద్ధి కోసం పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ అవిశ్రాంతంగా కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిపాలన మరో 100 ఏళ్ల పాటు వెనక్కి చూడకుండా ముందుకు సాగుతుంది తెలియజేస్తూ, తెలుగు జాతి ఆత్మగౌరవమే తెలుగుదేశం పార్టీని తెలుసుకుంటూ అన్న నందమూరి తారక రామారావు గారికి జోహార్లు తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలు తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.